లోపల అయితే ఇదే వీళ్ళ స్పెషల్ కోవా అనమాట. దీంతో ఐస్ క్రీమ్ లా కూడా ఇచ్చేస్తాడు. సో మనం అయితే ఒక బాదం పాలు ఒక కోవా ఐస్ క్రీమ్ అయితే చెప్పినాం అనమాట. చూసుకోవచ్చు. కోవా ఎక్స్ట్రా పైన వేసేది వేసిస్తాడు. సో 70 రూపీస్కి ఖచ్చితంగా పడుతుంది. మనం బాదం పాలు కానీ, పిస్తా మిల్క్ కానీ, ఐస్ క్రీమ్స్ కానీ ఇవన్నీ డైలీ బందర్ నుంచి పంపిస్తారంట. మార్నింగ్ వస్తాయి, ఎర్లీ మార్నింగ్ వస్తాయి. హలో గైస్, తింటాం మన ఛానల్ స్వాగతం. ఈ రోజు అయితే మనం ఎంతో ఫేమస్ అయిన అప్సరా బాదం మిల్క్, ఇదైతే ఒరిజినల్ అన్నమాట. బోర్డు చూసి గుర్తుపట్టొచ్చు మీరు. ఇక్కడ పక్కన రెండు ఉంటాయి అప్సరా బాదం మిల్క్ అని చెప్పి, అది రెడ్ కలర్ ఉంటుంది, అది కాదనమాట. ఇదైతే ఒరిజినల్. ఇది చూసుకోవచ్చు, రెడ్ గ్రీన్ 1976 అని ఉంటుంది. రెడ్ గ్రీన్ కాంబినేషన్ ఉంటుంది. ఇది ఒరిజినల్ అనమాట. సో వీళ్ళ దగ్గర బాదం పాలు వచ్చేసి చాలా ఫేమస్, అందరికి తెలిసిందే. కాకపోతే చాలా రోజులు అవుతుంది మనం రాక. ఈ సమ్మర్ లో ఇలాంటి బాదం మిల్క్ తింటే అదిరిపోతుంది. 2 years బ్యాక్ మన దాంట్లో షార్ట్ కూడా తీసాను, చూడండి ఉంటుంది. చిన్న పనుండి అయితే ఇక్కడికి వచ్చినాం. సో అందుకైతే ఇక్కడ డైరెక్ట్ వచ్చేసాం అనమాట తినడానికి. సో ఇక్కడ ఫేమస్ ఏంటిదంటే అప్సరా బాదం మిల్క్, అలాగే పిస్తా మిల్క్. రెండింటి మీద పైన కోవా ఐస్ క్రీమ్ కానీ, పిస్తా ఐస్ క్రీమ్ కానీ పెట్టిస్తాడు. సో లేట్ చేయకుండా లోపల టేస్ట్ ఏమైనా మారిందా, ప్రైస్ ఏమైనా మారిందా, మొత్తం డీటెయిల్ తెలుసుకుందాం, ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అర్జెంట్ గా లోపలికి అయితే వెళ్దాం. లోపల అయితే ఇదే వీళ్ళ స్పెషల్ కోవా అనమాట. దీంతో ఐస్ క్రీమ్ లా కూడా ఇచ్చేస్తాడు. సో మనం అయితే ఒక బాదం పాలు ఒక కోవా ఐస్ క్రీమ్ అయితే చెప్పినాం అనమాట. చూసుకోవచ్చు. ఆహా, మంచి ఇట్లా షేక్ కొడతాడు. దీనికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అప్సరా అంటే కోసేసుకుంటారు మచిలీపట్నంలో. సరే, ఒరిజినల్ బ్రాంచ్ అయితే లొకేషన్ కింద డిస్క్రిప్షన్ అయితే ఇచ్చేస్తా లింక్. బోర్డు కలర్ చేంజ్ ఉంటుంది గాయ్స్, ఒరిజినల్ ఏదో డూప్లికేట్ ఏదో బోర్డు కలర్ చూపిస్తాం మేము. ఇట్లా దానిపైన మళ్ళా కోవా, దానిపైన ఈ బాదపప్పు హైలైట్ బ్రో. అసలు మంచిగా మంచి పలుకులు తగులుతాయి. ప్లస్ ఈ కోవా మళ్ళీ ఇంకా కోవా ఎక్స్ట్రా పైన వేసేది వేసిస్తాడు. సో 70 రూపీస్కి ఖచ్చితంగా పడుతుంది 100%. ఆహా, చూస్తానికైతే మస్తు టెంప్టింగ్ ఉంది. సో అలాగే మనం ఒక కోవా ఐస్ క్రీమ్ అయితే చెప్పేసినాం కదా, చూసుకోవచ్చు. ఇది కూడా సపరేట్గా వచ్చి తింటారు మామ, అంత బాగుంటది అసలు ఐస్ క్రీమ్. 60 రూపీస్ అనమాట. ఇది కూడా అయితే పిస్తా కూడా ఉంటుంది, కానీ పిస్తా అయితే అయిపోయిందంట మన బ్యాడ్ లక్. లేకపోతే పిస్తా కూడా తీసుకునేటోళ్ళం. దీని మీద కూడా మంచిగా బాదం పలుకులు అయితే ఇస్తాడు. బాదం ఆహా, చూసుకోవచ్చు గాయస్. వీళ్ళైతే బాదం పప్పులు ఎన్ని వేసిర్రు చూస్తుంటే నోరు ఊరిపోతుంది. ఈ సమ్మర్లో ఇలాంటి అప్సరా బాదం మిల్క్ ట్రై చేసి ఉండకపోతే వేస్ట్ మావా. ఆహా, అలా ఫస్ట్ కోవా ఐస్ క్రీమ్ తోటి. ఆహా, ఓన్లీ కోవా ఐస్ క్రీమ్. ఇది కోవా ఐస్ క్రీమ్ అనమాట. అదైతే ఓన్లీ కోవా ఐస్ క్రీమ్. దాని మీద కూడా జీడిపప్పులు, సార్ బాదం పప్పులు క్రష్ చేసి అయితే ఇస్తాడు అనమాట, మొత్తం మంచిగా తురిమి మొత్తం. ఆహా ఆహా, చూసుకోవచ్చు అసలు లోపల ఎంత థిక్ ఉందో. ఐస్ క్రీమ్ అయితే అద్దరిపోయింది. బాదం పలుకులు అయితే ఫుల్గా వేసిర్రు. ఇప్పుడు మనం ఓన్లీ బాదం పాలు అయితే దాగి చూద్దాం ఎట్లుంటుందో. కోవా ఐస్ క్రీమ్ మాత్రం అద్దరిపోయింది. ఆహా, మస్ట్ ట్రై. ఇది గాయ్స్ 70 రూపీస్కి వర్త్. ఇక్కడ ఇంకో ఆశ్చర్యం ఏంటంటే పక్కన రెండు ఉంటాయి. అప్సరా బాదం మిల్క్ అని చెప్పి అప్సరా బాదం మిల్క్ రెండు ఉంటే రెండు ఒరిజినల్ రాసి ఉంటుంది. మెయింటైన్ చేస్తారు. ఈ కలర్ ఉన్నది ఒరిజినల్ గాయ్స్. ఈ కలర్, ఆ కలర్ ఉన్నది ఒరిజినల్. మచిలీపట్నంలో కూడా సేమ్ అదే కలర్ ఉంటుంది. ఆ కలర్ చూసుకొని రావచ్చు. పక్కన ఉన్నది అయితే రెడ్ సైడ్ ఉంటుంది. ఇదైతే ఒరిజినల్ అన్నమాట. ఏది అక్కడ చూపించినాం కదా, సో ఆ కలర్ ఉండేది అది కాదు. ఆ ఫోటోలో ఉంది చూడండి గాయస్, రెడ్ కలర్ కింద గ్రీన్ కలర్. సో ఆ కలర్ ఉండే ప్యాటర్న్ ది ఒరిజినల్ అనమాట. సో ఇక్కడ చూడండి, దీని మీద QR కోడ్ ఉంటుంది. సో ఈ QR కోడ్ అనేది స్కాన్ చేసి వీళ్ళ గవర్నమెంట్ ది అప్రూవ్డ్ సర్టిఫికేట్ అయితే వస్తుంది అనమాట. సో అది చూసుకొని అయితే రండి, మీరు కన్ఫ్యూజ్ అస్సలు కాకండి. ఎందుకంటే మీరు రాక చాలా దూరం నుంచి వచ్చి కన్ఫ్యూజ్ అయ్యి అక్కడ తిని అది కూడా బాగానే ఉంటుంది అనుకుని మీరు కొంచెం అనుకోవచ్చు, కానీ ఇది ఒరిజినల్ అనమాట. కానీ టేస్ట్ మాత్రం ఇచ్చి పడేసింది. టేస్ట్ మాత్రం మామూలు రిచ్ పడేసింది. సూపర్ ఉంది టేస్ట్. ఆహా, ఈ సమ్మర్లో ఇట్లాంటిది తింటే మంచి బాడీకి కూల్గా బాగుంటుంది, పర్ఫెక్ట్ ఉంటుంది. సో మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలంటే కింద డిస్క్రిప్షన్లో నేనైతే ఈ లొకేషన్ ఒక లింక్ అయితే ఇచ్చేస్తాను. మీరు ఏం టెన్షన్ పడకండి. సో ఆ లింక్ క్లిక్ చేసి మీరైతే రావండి. సో గాయస్, వీళ్ళ దగ్గర హైలైట్ ఏంటంటే వీటికి సంబంధించిన ఏది స్టాక్, మనం బాదం పాలు కానీ, పిస్తా మిల్క్ కానీ, ఐస్ క్రీమ్స్ కానీ ఇవన్నీ డైలీ బందర్ నుంచి పంపిస్తారంట. మార్నింగ్ వస్తాయి, ఎర్లీ మార్నింగ్ వస్తాయి. మనం బాదం పాలు కానీ, పిస్తా మిల్క్ కానీ, ఐస్ క్రీమ్స్ కానీ ఇవన్నీ డైలీ బందర్ నుంచి పంపిస్తారంట. మార్నింగ్ వస్తాయి, ఎర్లీ మార్నింగ్ వస్తాయి. ఎర్లీ మార్నింగ్ బందర్ నుంచి అయితే ఇక్కడికి వస్తాయి అనమాట. అంటే డైలీ అంత దూరం నుంచి ఒరిజినల్ టేస్ట్ అనేది అయితే మీకు అక్కడ ఏదైతే తింటారో సేమ్ అదే వాళ్ళు తయారు చేసి ట్రాన్స్పోర్ట్ ఇక్కడికి అయితే పంపిస్తారు. డైలీ 50K కౌంటర్ అంటే గాయస్, అంటే అర్థం చేసుకోండి. ఇక్కడ 3 lakhs ఉంటుంది, ఇక్కడ 50,000 ప్లస్ ఉంటుంది. ఓన్లీ బాదం పాలకి 50,000 అంటే గ్రేట్, చాలా గ్రేట్. సో ఒరిజినల్ కదా, అలాగే ఉంటుంది. గాయస్
మన ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ సో చేయండి. కుకట్పల్లిలో ఉన్న అలాగే స్టూడెంట్స్ అందరూ subscribe చేయండి. మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా హిడెన్ ప్లేస్లు అన్ని చూపిస్తాం. కుకట్పల్లిలో ఉన్న హిడెన్ ప్లేసెస్ అంటే మెయిన్ ప్లేస్ కాకుండా హిడెన్ ప్లేసెస్ కూడా కంపల్సరీ చూపిస్తాం. ఎస్పెషల్లీ బాదం పాలు అయితే 70 రూపీస్ కి ఇంత క్వాంటిటీలో అన్ని జీడిపప్పులు, కోవా ఐస్ క్రీమ్ చూడండి ఎంత క్వాంటిటీ ఉందో, 60 రూపీస్ అనమాట. మంచి బాదం ప్లేస్ ఇచ్చారు. ఇంకా హైలైట్ ఏంటంటే ఫస్ట్ కోవా వేసి దాన్ని మంచిగా ఇలా స్మాష్ చేసి తర్వాత మళ్ళీ పైన మళ్ళీ ఇంకో కోవా ఐస్ క్రీమ్ పెట్టేది ఇస్తాడు అనమాట. సో మీరు పార్సల్ తీసుకపోయినా కాదు అనుకోవద్దు, స్పెషల్ ప్యాకింగ్ ఉంది వీళ్ళ అక్కడ, స్పెషల్ ప్యాకింగ్ అస్సలు కాదు. సో ఇంకో హైలైట్ ఏంటంటే వీళ్ళ దగ్గర పిస్తా కూడా చాలా బాగుంటుంది, కానీ నేను వచ్చేసరికి అయిపోయింది, ఏం చేయలేము ఇంకా. టైం లేట్ ఉంది, టైం కొంచెం లేట్ అయింది మేము వచ్చేసరికి. సో అయిపోయింది అనమాట. తెలుసుగా డిమాండ్ ఎట్లుంటుంది ఇక్కడ కుకట్పల్లిలో. సో ఇంతవరకు కనుక మీరు అప్సరా బాదం పాలు ట్రై చేయకుంటే మాత్రం ఖచ్చితంగా వచ్చి ట్రై చేయండి. మన ఛానల్ అయితే 100% సబ్స్క్రైబ్ చేసుకోండి, మన వీడియోని అయితే లైక్ చేయండి, మీకు తెలిసిన ఫ్రెండ్స్ అందరికైతే కంపల్సరీ షేర్ చేయండి. మరిన్ని వీడియోలతోటి మరిన్ని మంచి మంచి స్పాట్లతోటి మీ ముందరికైతే వచ్చేస్తా. బాయ్.